హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అదిరిపోయే ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత బాగుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. సూపర్ టేస్టీగా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ ఇలా చేసి పెట్టారంటే ఒక బౌల్ తీసుకొని బౌల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర, ఒక టమాటా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం కలిసేటట్టు ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఉప్పు, కారం, పసుపు ఇదంతా మిక్స్ అయిపోవాలండి. టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, కొత్తిమీర ముక్కలు ఇవన్నీ. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టుకుందాం. నేనైతే 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈజీగా చేసేస్తారు, కేవలం 5 నిమిషాలు చేసేస్తారండి, అంత ఈజీ. ఇప్పుడు మంచిగా మిక్సీ చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కారం, ఉప్పు, పసుపు మొత్తం కలిసేటట్టు. నేను ఇక్కడ అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయట్లేనండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా మిక్సీ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ మిశ్రమం మొత్తం వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇలా స్పూన్తో ప్యాన్ మొత్తం ఇలా చేయాలండి, ఆమ్లెట్ పెద్దగా. చూడండి, ఇప్పుడు సిమ్లో పెట్టి మంచిగా ఉడకనిద్దాం. చాలా ఈజీ కదా అండి చేయడానికి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసారండి, అంత ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ తిప్పేటప్పుడు కొంచెం వీడియో కట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా తిప్పేసుకోవాలి. ఆమ్లెట్ చాలా ఈజీగా చేసేయచ్చండి ఆమ్లెట్ అయితే. ఈ ఆమ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చాలా ఈజీగా మనం టేస్టీ ఆమ్లెట్ రెడీ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని SSRR కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.